ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ అన్నాను. ఏపీ స్టూడెంట్స్‌కి ఏంటంటే బ్యాడ్ న్యూసు. సో, ఇంతకుముందు వచ్చేసరికి తెలంగాణలో ఏ సెట్ జరిగినా కూడా ఏపీ స్టూడెంట్స్ గూడా అప్లై చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు, ఏంటో చెప్తాను. ఇదొచ్చేసరికి ఏపీ స్టూడెంట్స్‌కొచ్చేసరికి ఒక బ్యాడ్ న్యూసు. తెలంగాణ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇది ఒక గుడ్ న్యూస్. దాని గురించి చెప్పదలిచాననమాట. సో, ముందైతే మీకు తెలంగాణలో ఈ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈసెట్ నోటిఫికేషన్ 2025, 2026 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ డేట్స్ ఎప్పుడు? ఎగ్జామ్ ఎప్పుడు? ఎగ్జామ్ ఎలా పెడతారు? ఎవరికి ఎంత ఫీజు? అసలు ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి ఏపీ వాళ్ళకు? గుడ్ న్యూస్ ఏంటి తెలంగాణ స్టూడెంట్స్‌కు? ఈ మొత్తం కూడా ఇందులో చెప్పదలిచాననమాట. ముందుగా మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లోన టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మీ దాంట్లో జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే. సో, ఇక టాపిక్‌లో వెడితే తెలంగాణ ఈసెట్ వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీ టీజీసీహెచ్ వచ్చేసరికి కండక్ట్ చేస్తా ఉంది. ముందుగా వచ్చేసరికి ఎగ్జామ్ డేట్స్. అప్లికేషన్ వచ్చేసరికి మార్చి 3, 2025 నుంచి ఏప్రిల్ 19, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే వితౌట్ లేట్ ఫీ అది. ఆ డేట్స్ వరకు. మరి ఫీజ్ ఎంత? ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్‌కి వచ్చేసరికి రూ. 500 అప్లికేషను. ఇక మిగతా కేటగిరీ వాళ్ళందరికి కూడా రూ. 900 అప్లికేషన్ ఫీజు. మరి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు? ఎగ్జామ్ వచ్చేసరికి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిస్టమ్ మీదే ఆన్‌లైన్‌లో కండక్ట్ చేయడానికైతే వాళ్ళు సిద్ధపడ్డారు. ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? మే 12, 2025న ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఇక వీటి గురించి ఇలా చెప్పాను గదా! ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ అన్నాను. ఏపీ స్టూడెంట్స్‌కి ఏంటంటే బ్యాడ్ న్యూసు. ఇంతకుముందు వచ్చేసరికి రీయింబర్స్‌మెంట్ వచ్చేదండి. తెలంగాణ, ఆంధ్రాకి హైదరాబాద్ ఉమ్మడిగా ఉన్నప్పుడు రాజధాని. అయితే ఈ సంవత్సరం నుంచి పూర్తిగా దాన్ని తీసేశారు. అంటే నాన్ లొకాలిటీ సీట్స్ అనేవి తీసేశారు ఏపీ వాళ్ళకు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్‌కి జనరల్‌గా ఈసెట్ అంటే డిప్లొమా నుంచి సెకండ్ ఇయర్‌కి వెళ్తారు కదా! బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ కింద 6 సీట్లు మాత్రమే ఉంటాయి. 60 సీట్లకి 6 సీట్లు మాత్రమే ఉంటాయి. అయితే ఇంతకుముందు ఏపీ వాళ్ళు గూడా వచ్చేవాళ్ళు కాబట్టి కాంపిటీషన్ పెరిగేది. ఎందుకంటే హైదరాబాద్‌లో చదువుకోవడం అంటే మంచి మంచి కాలేజీలు ఉంటాయని చెప్పేసేసి. సో, మేనేజ్‌మెంట్ వేరే వాళ్ళది. సో, అది ఒక ఇదని జెప్పేసి అక్కడ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ గూడా తీసుకొని చదువుకోవచ్చు అని జెప్పేసి వీళ్ళు భావించేవాళ్ళు. ఇప్పుడు మరి ఈ నాన్ లోకల్ సీట్స్ తీసేసారు గదా! ఏపీ వాళ్ళు తెలంగాణకు నాన్ లోకల్ గదా! ఇప్పుడు మిగిలేదల్లా లోకల్ సీట్సే కాబట్టి మీరు అనుకున్న కాలేజీలో సీటు వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ప్రతి బ్రాంచ్‌లో గూడా తగ్గిపోద్ది. మీరు 6 సీట్‌లోనేనండి, 12 సీట్‌లోనేవ్వండి. ఓకేనా? సో, ఇక మరి ఏపీ వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ఏంటంటే పరిస్థితి అంటే మేనేజ్‌మెంట్‌లో పోయి జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, వాళ్ళకి బ్యాడ్ న్యూసు, మీకు గుడ్ న్యూస్. ఓవరాల్‌గా ఇది. సో, నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్డేట్ కూడా. సో, మీరు అయితే అప్లై చేస్తుంది లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. రెండిట్లో ఒకటి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్, ఏపీటీజీ, డిప్లొమా దాకా. ఓకేనా? థాంక్ యూ సో మచ్.